హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఇది సోది అనుకుంటున్నారా? ఓకే, డే 8 గురించి మాట్లాడుకుందాం. సో మీ ఇంటి దగ్గర బండారా అయిపోయిందా? ఏంటి బండారా అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అదే అండి, అన్నదానం అయిపోయిందా గణపతి దగ్గర? అదే నేను కూడా ఇక్కడ అందరూ బండారా బండారా అంటున్నారు. బండారా అంటే ఏంటి అని అడిగాను. అందరు అన్నదానం అని చెప్పారు. సో అన్నదానమా, అబ్బా అన్నదానంని ఇంత పేరుంటుందా బండారా అని షాక్ అయ్యాను నేను ఫస్ట్. సో బండారా ఏర్పాటు చేశారు. సో బండారా అంటే డిఫరెంట్ ఐటమ్స్, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెడతారు. నేనైతే అక్కడ ఫుడ్ చాలా ఎంజాయ్ చేసేదాన్ని గణపతి దగ్గర. ఇక్కడ బొంబాయిలో గణపతి దగ్గర వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఏమేమి పెట్టారో చూద్దాం. ఫస్ట్ పూరి పెట్టారు. పూరి, రైస్, 2 types ఆఫ్ రైసెస్, వైట్ రైస్, బగారా రైస్, కర్రీస్, 4 types ఆఫ్ కర్రీస్ పెట్టారు. అండ్ చాలామంది వచ్చారు. పాపడ్, అది కూడా స్వీట్ కూడా పెట్టారు. చూడండి ఎంతమంది వచ్చారో, వచ్చి ఎంత హడావిడి చేశారో. అస్సలు ఒక్కొక్కరు వాళ్ళ హడావిడి చూడాలి. అండ్ ఇంత బాగా చేశారు, తిన్నారు, అందరు బాగుందన్నారు. అంత చేసిన తర్వాత ఆడవాళ్ళు ఇంత బాగా రెడీ అయిన తర్వాత ఆగుతారా? డ్యాన్స్ చేయాలి కదా కంపల్సరీ. అందుకోసమనే డ్యాన్స్ చేశారు. తిన్న వాళ్ళకి తిన్నంత అన్నట్టు తినేది అరిగేంత వరకు డ్యాన్స్ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారనుకోండి. గణపతి బప్పా మోరియా అనుకుంటూ అరుచుకుంటూ చేస్తూనే ఉన్నారు డ్యాన్స్. మధ్యలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. చూసేవాళ్ళు చూశారు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేశారు. ఇలా గణపతి డే 8 జరిగింది. సో మీ వీధిలో, మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, చేసుకోండి. అండ్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. ఓకే, ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. బాయ్.